ఆర్కే రోజా. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన రోజా ఆ తర్వాతి కాలంలో రాజకీయాల్లోనూ చేరారు. 2014-2019లో నగరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ ఐఐసి చైర్మన్ గా చేశారు. తరువాత ఏపీ టూరిజం మినిస్టర్ గా చేశారు. 2024లోనూ మరోసారి నగరి నుండి పోటీ చేస్తున్నారు. అయితే గత 2 సార్లు రోజా ఇక్కడ గెలిచినా అతి తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. ఇక 2019లో రెండవసారి గెలిచాక నియోజకవర్గంలో ఆమెకు అసమ్మతి పెరిగింది. దీంతో ఈసారి నగరిలో రోజా గెలుస్తారా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలోని పరిస్థితులు, పార్టీల బలాబలాలు తెలుసుకుందాం. నగరి అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో నగరి, నిండ్ర, విజయపురం, పుత్తూరు, వడమాలపేట మండలాలున్నాయి. ఇక్కడ 2.01 లక్షల మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,03,000 మంది ఉన్నారు. 1962 నుండి 2019 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. 67, 72లో కాంగ్రెస్ పార్టీ, 78, 85, 89, 99, 2004లో కాంగ్రెస్ 83, 94, 2009లో టీడీపీ గెలిచింది. 2014-2019లో వైసీపీ గెలిచింది. ఈ నియోజకవర్గంలో 1972లో కిలారి గోపాల్ నాయుడుకి వచ్చిన మెజార్టీ 28,000 కాగా అదే ఇక్కడ ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ. ఇక 2014లో ఆర్కే రోజాకు వచ్చిన 858 ఓట్లే అత్యల్ప మెజార్టీ. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఎవరూ హ్యాట్రిక్ సాధించకపోవడం కూడా చర్చనీయాంశమే. గతంలో కిలారి గోపాల్ నాయుడు వరుసగా 2 సార్లు గెలవగా రెడ్డివారి చెంగారెడ్డి మొత్తం 5 సార్లు గెలిచినా 1983, 1994లో ఓడిపోయారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి విషయానికి వస్తే గతంలో టీడీపీలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేశారు. 2004లో టీడీపీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డి చేతిలో 5,694 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009లోనూ టీడీపీ టికెట్ ఆశించారు. అయితే టీడీపీ గాలి ముద్దు కృష్ణమనాయుడికి టికెట్ ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీపై అసంతృప్తితో ఉన్న రోజా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో నగరి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడుపై 858 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. 2019లో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ పై 2,708 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలో కొన్నాళ్లు ఏపీ ఐఐసి చైర్మన్ గా చేశారు. తరువాత టూరిజం మంత్రి అయ్యారు. నియోజకవర్గంలో సామాజిక వర్గాల విషయానికి వస్తే నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువ. మొత్తం 45,000 ఓట్లు బీసీ వర్గాలవే ఉంటాయి. అందులో తమిళ మూలాలున్న ముదిలియాస్ వర్గ ఓట్లు దాదాపు 30,000 ఉంటాయి. ఎస్సీల ఓట్లు కూడా 30,000 కాగా ఈ నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాల ప్రభావం కూడా ఎక్కువే ఉంటుంది. విజయపురం, పుత్తూరు మండలాల్లో క్షత్రియ వర్గ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెడ్డి, కమ్మ, క్షత్రియ వర్గాలకు చెందిన వారే ఎక్కువగా గెలిచారు. ఇక ఆర్కే రోజాకు ప్లస్ పాయింట్లు ఏంటి అంటే వైసీపీ పార్టీ క్యాడర్, జగన్ చరిష్మా, ప్రభుత్వ పథకాలు, రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ప్లస్ పాయింట్లు. అంతేకాకుండా రోజా భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడంతో తమిళ మూలాలున్న ముద్లియాస్ ఓట్లు కూడా తమ వైపే పడతాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక 2014-2019లో రోజా వైసీపీ నుండి పోటీ చేసి ఇక్కడ గెలిచినా అందుకు టీడీపీలోని వర్గ విభేదాలు ఆమెకు కలిసి వచ్చాయని చెబుతారు. ఆ విషయానికి వస్తే 2014లో రోజా చేతిలో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడు 858 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత కొన్నాళ్లకు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన భార్య సరస్వతిని ఎమ్మెల్సీ చేసింది టీడీపీ. ఆ టైంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారులు భానుప్రకాష్, జగదీష్ ప్రకాష్లు రాజకీయ వారసత్వం కోసం పోటీ పడ్డారు. సరస్వతి చిన్న కుమారుడు జగదీష్ ప్రకాష్ వైపు ఉన్నారు. టీడీపీ టికెట్ జగదీష్కే ఇవ్వాలని కోరారు. అయితే 2019లో టీడీపీ నగరి టికెట్ను భానుప్రకాష్కి ఇచ్చింది. దీంతో సరస్వతి, జగదీష్ ప్రకాష్లు భానుప్రకాష్ ఓటమి లక్ష్యంగా పనిచేశారని చెబుతారు. అంతేకాకుండా భానుప్రకాష్ని అంటే సొంత అన్నని ఓడించేలా జగదీష్తో రోజా లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. రోజా గతంలో టీడీపీలో ఉన్నప్పుడు తనతో కలిసి పనిచేసిన వారిని తమ వైపు రప్పించుకున్నారని చెబుతారు. ఈ ఎన్నికల్లోనూ టీడీపీ భానుప్రకాష్నే పోటీకి దింపింది. దీంతో సొంత అన్నను ఓడించేందుకు జగదీష్ ప్రకాష్ పట్టుదలతో ఉన్నారని, ఆ అంశాన్ని కూడా రోజా తమకు అనుకూలంగా మలుచుకుంటారనే ప్రచారం జరిగింది. ఇక రోజాకు నగర్లో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే 2019లో రెండోసారి గెలిచిన రోజా సొంత వర్గాన్ని తయారు చేసుకున్నారు. అందులో కొందరు టీడీపీ నుండి రాగా మరికొందరు వైసీపీలోని వారే. అయితే అది నచ్చని మరికొందరు నేతలు రోజాపై తిరుగుబాటు ప్రకటించారు. మరికొందరు నాయకులు రోజాకు దూరమయ్యారు.
నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న నిండ్ర మండలానికి చెందిన చక్రపాణి రెడ్డి గతంలో రోజాకు అనుకూలంగా పనిచేశారు. ఈయన నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు కూడా. ప్రస్తుతం శ్రీశైలం దేవస్థాన మండలి చైర్మన్ గా ఉన్నారు. తరువాత వీరి మధ్య గ్యాప్ వచ్చిందని చెబుతున్నారు. గతంలో నగరి ఎంపీపీగా దీపను ఎంపిక చేయడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ టైంలో చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ తాను రోజాపై పోటీ చేసేందుకు సిద్ధమని, ఓడిపోతే ఆమె ఇంటికి వాచ్మెన్గా పనిచేస్తానని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఇక విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు, ఈడీ కార్పొరేషన్ చైర్మన్ శాంతి, నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్, పుత్తూరు మండలానికి చెందిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ డిఎన్ ఏలుములై అలియాస్ అమ్ములు కూడా కొన్ని రోజులుగా రోజాకు దూరంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు తెలియకుండానే కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు కూడా. వీరికి ఆయా మండలాల్లో గట్టి పట్టుంది కూడా. ఇక ఈడీ కార్పొరేషన్ చైర్పర్సన్ శాంతికి ఆర్కే రోజాకు మధ్య వివాదం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది. స్వయంగా తాడేపల్లికి వెళ్లి మరీ రోజాపై సజ్జలకు ఫిర్యాదు చేశారు కూడా. దీంతో గత ఆగస్టులో వైఎస్ జగన్ నగరి పర్యటన సందర్భంగా వీరిని కలిపేందుకు ప్రయత్నించారు. అయినా శాంతి అయిష్టంగానే రోజాను కలిశారు. రోజా తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కొందరినే ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తే ఈ గ్యాప్లు వచ్చేందుకు కారణమని చెబుతారు. వారంతా 2019 ఎన్నికల్లో రోజాకు సపోర్ట్ చేసిన వారే. ఇప్పుడు ఎంతవరకు చేస్తారనేది చూడాలి. అదే సమయంలో ఆర్కే రోజా సోదరుడు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన కుమారస్వామిపై పుత్తూరులో 17వ వార్డు కౌన్సిలర్ తీవ్రమైన ఆరోపణ చేశారు. తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని 40 లక్షలు వసూలు చేసినట్టు చెప్పారు. ఇవి మాత్రమే కాదు, పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వారు కూడా కొందరు రోజాని వ్యతిరేకిస్తున్నారు. గతంలో పెద్దిరెడ్డికి రోజాకు పడేది కాదని, అయితే పెద్దిరెడ్డిని కాదని జిల్లాలో రాజకీయాలు చేయలేని పరిస్థితి ఉన్నందున పెద్దిరెడ్డితో రోజా సఖ్యతగా ఉంటున్నారని చెబుతున్నారు. కానీ ఈ ఎన్నికల్లోనూ వారిలో కొందరు రోజా పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో నియోజకవర్గంలో ఆర్భాటాలు, తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో వచ్చిన ఆరోపణలు కూడా నెగిటివ్ అంశాలే. తమపై కొందరు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని, తమనే చాలా మంది మోసం చేశారని, అందరికీ ఉపయోగపడిన వ్యతిరేకం చేస్తున్నారని రోజా వర్గీయులు చెబుతున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే పార్టీ స్థానిక నాయకత్వం ఎలా ఉన్నా క్యాడర్ బలంగా ఉంది. గతంలో తమ పార్టీలో ఉన్న రోజా వైసీపీకి వెళ్లాక టీడీపీ అధినేత చంద్రబాబుని, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో అంతర్గత విభేదాలు పక్కన పెట్టి టీడీపీని గెలిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇక జనసేనతో పొత్తు కూడా టీడీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్ అవుతోంది. గతంలో వైసీపీ నాయకులు రజనీకాంత్పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తమిళ ఓట్లపై ప్రభావం చూపుతాయి. అవి టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. పార్టీ అధినాయకత్వం కూడా రోజాను ఖచ్చితంగా ఓడించాలనే సంకేతాలు ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఏకతాటిపై వచ్చారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోగా జనసేన మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రోజా 858 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2019లో టీడీపీ, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయగా జనసేన బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కు 77,625 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి నాగబోయిన ప్రవల్లిక యాదవ్ కి 3,044 ఓట్లు, బీజేపీ అభ్యర్థి నిషితకు 1,352 ఓట్లు వచ్చాయి. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఉన్నందున వారికి వచ్చిన ఓట్లు కలిపితే 2019లో రోజాకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో రోజా 2,708 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2019లో కాంగ్రెస్ అభ్యర్థి పోచారెడ్డి రాకేష్ రెడ్డికి 3,357 ఓట్లు రాగా ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. టీడీపీ మైనస్ పాయింట్లకు వస్తే గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబంలో విభేదాలు ప్రధానమైన మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా కొందరు నాయకులు టీడీపీలోనే ఉంటూ రోజాకు సపోర్ట్ చేస్తుండడం పార్టీ గెలుపుపై ప్రభావం చూపనుంది. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, అంతర్గత విభేదాల కారణంగానే టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతుందనే కామెంట్లు వస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో రెండు పార్టీలు బలంగానే ఉన్నా గత ఎన్నికల్లో ఖర్చు విషయంలో టీడీపీ క్షేత్రస్థాయి నేతలు సరిగ్గా వ్యవహరించలేదని కూడా చెబుతున్నారు. కొందరు భయపడగా మరికొందరు కుటుంబ విభేదాల కారణంగా మిన్నకుండిపోయారు. ఇక భానుప్రకాష్ కొందరిని దూరంగా పెట్టడం, తన తమ్ముడితో మాట్లాడితే చాలు సహించను అన్నట్లు వ్యవహరించడం కూడా మైనస్ పాయింట్లే. మొత్తంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో రోజా గెలవడానికి వైసీపీ బలం ఎంత కారణమో టీడీపీలో ఉన్న సొంత కుంపట్లు కూడా అంతే కారణమని చెప్పవచ్చు. ఈసారి కూడా అలాగే జరిగితే ఆర్కే రోజాకు ఎదురెళ్లి మరీ విజయాన్ని అందించినట్టు అవుతుందనే కామెంట్లు వస్తున్నాయి. మొత్తం మీద ఈసారి నగరిలో రోజా గెలిస్తే నియోజకవర్గ చరిత్రలోనే 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన మొదటి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తారు. కానీ అంత ఈజీ కాదు కూడా. ఇక టీడీపీ గెలిస్తే దశాబ్ద కాలం తర్వాత మళ్లీ పసుపు జెండా నగరిపై ఎగురవేసినట్లు అవుతుంది. అదే సమయంలో రోజాపై రాజకీయ ప్రతీకారం తీర్చుకున్నట్లు కూడా అవుతుంది.